హలో అండి, నమస్తే. ఈరోజు ఇంకొక స్నాక్ రెసిపీతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అదే బ్రెడ్ బాల్స్. ఈ బ్రెడ్ బాల్స్ని ఈజీగా క్విక్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఇంట్లో బ్రెడ్ ఉంటే సరిపోతుంది. ఇంకా మిగతావన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే నేను ఇక్కడ 6 పీసుల బ్రెడ్ని ఇట్లా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ అయితే క్విక్గా ఈజీగా అయిపోతుందండి. 10 నిమిషాల్లో అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఇట్లా బ్రెడ్ అంతా చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇట్లా అన్ని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ వరకు కారం, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని, 2 పచ్చిమిరపకాయలని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొనేసి కొంచెం కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఈ బ్రెడ్లోకి కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. ఇట్లా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళు వేసుకొని దీన్ని మనము ఉండలు చేసుకునేకి వచ్చేటట్టు కలుపుకోవాలి. మరి నీళ్ళగా అయితే కలుపుకోకూడదండి. ఇట్లా పొడి పొడిగానే మనకి ఉండలు కట్టుకునేకి వస్తే సరిపోతుంది. చూడండి, ఇట్లా అన్ని బాల్స్ లాగా చేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా బాల్స్ లాగా చేసుకునేసి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బాల్స్నన్నీ ఆ ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఎక్కువసేపు టైం పట్టదండి, త్వరగానే ఏగిపోతుంది. బ్రెడ్ కదా, ఒక 2-3 నిమిషాల లోపల ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. చూడండి, వేయగానే ఇట్లా కొద్దిసేపటికే ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. వీటిని పక్కకు తీసేసుకోవాలి. అంతేనండి, ఈజీగా బ్రెడ్ బాల్స్ అయితే ఇట్లా తయారు చేసుకోవచ్చు. క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్గా అప్పటికప్పుడు ఏమైనా చేసి పెట్టాలంటే ఇట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. దీన్ని టమాటో కెచప్తో సర్వ్ చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ బాల్స్ అయితే ఇట్లా టేస్టీగా అయితే రెడీ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.